హలో వెల్కమ్ బ్యాక్ టు మనోనేత్రం. నేను మీ గగన్. ఏ రకం వైద్యమైనా సరే మనసు అనేది చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ మనసు గురించి తెలుసుకునేదే సైకాలజీ. మన జీవితంలో ప్రస్తుతం సైకాలజీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. అల్లోపతి అయినా ఆయుర్వేదం అయినా సరే సైకాలజీనే ముఖ్యం. ఆయుర్వేదంలో సైకాలజీ అంటే శరీరం, మనసు, ఆత్మల మధ్య సమతుల్యతను సాధించడం. ఇక్కడ మానసిక ఆరోగ్యం అనేది వ్యక్తి యొక్క ప్రకృతి గుణాలపై ఆధారపడి ఉంటుంది. మానసిక రుగ్మతలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో సైకాలజీకి ఉన్న ప్రత్యేక స్థానం ఏంటి? డిప్రెషన్, స్ట్రెస్ తగ్గించడానికి ఆయుర్వేదం సహాయపడుతుందా అనే విషయాన్ని వివరించడానికి వైకే టీవీ స్టూడియోస్కి ఆయుర్వేద డాక్టర్, సైకాలజిస్ట్ సత్యప్రశాంత్ వచ్చారు. వారిని అడిగి ఆయుర్వేదంలో సైకాలజీని ఎలా ట్రీట్ చేస్తారో తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అవర్ స్టూడియో సార్. సార్, ఆయుర్వేదంలో సైకాలజీకి ప్రత్యేక స్థానం ఉందంటారు. అసలు ఎలాంటి సార్ అంటే? సో ఆయుర్వేదం ఏం చెప్తుందంటే ఆయుష్వేదనం ఆయుర్వేదం అంటే కలియుగంలో 100 సంవత్సరాలు జీవించాలంటే ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా ఆలోచించాలనే చెప్పేది ఆయుర్వేద జీవన విజ్ఞానం. సో దీంట్లో చెప్తుంది ఏంటంటే అసలు జీవితం అంటే ఏంటంటే శరీర ఇంద్రియ సత్వాత్మ సంయోగదారీ జీవితం. అంటే శరీరం ఒకటే కాదు, అంటే మన బాడీ ఒకటే కాదు, దాంతోపాటు ఇంద్రియాలు, మనస్, ఆత్మ, అంటే ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు కంప్లీట్ మైండ్. సో అంత వివరంగా చెప్పిన ఏకైక శాస్త్రం ఆయుర్వేద జీవన విజ్ఞానం. ఓకే, ఆయుర్వేదం మనసుని అసలు ఎలా వివరిస్తుంది సార్? సో ఆయుర్వేదంలో మనసు అనేది ఎక్కడ చెప్పిందంటే దాని ప్లేస్ అనేది హార్ట్లో చెప్పిందంటే. సో జనరల్గా మనం మాట్లాడుతుంటే ఏంటంటే మన మనసు ఎక్కడుందంటే మన బ్రెయిన్లో ఉంది, అలా జనరల్గా డిస్కస్ చేస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేదం ఏం చెప్పిందంటే హృదయం మనో శ్రోతః అని చెప్పారు. అంటే హృదయంలో మనస్సు ఉంది అని, అంటే ఇట్స్ రిలేటెడ్ టు కంప్లీట్ మెటాఫిజికల్ ఆస్పెక్ట్. అంటే ఆ బాండింగ్, తత్వం అనేది మన ఆయుర్వేదిక్లో క్లియర్గా చెప్పారు. మనో ప్లేస్ అనేది హార్ట్లో ఉందని చెప్తున్నారు. సార్, అలాగే ఆయుర్వేదం ప్రకారం మానసిక రోగాలు ఎందుకు వస్తాయి, అసలు వాటికి చికిత్స ఎలా ఉంటుంది? సో ఆయుర్వేదంలో చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్క డిసీజ్కి 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఆహారజ కారణాలు, అంటే తినే ఆహార లోపాలు. రెండోది మానసిక కారణాలు, అంటే ఆలోచించే లోపాలు. నెక్స్ట్ ఆగంతుజ, అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. ఇలా 3 రకాలైన ఆస్పెక్ట్స్ ఒక డిసీజ్ రావడానికి కారణాలు 3 అని చెప్పింది. అంటే ఒకటి ఆహారం, ఫుడ్, ఇంకోటి విహారం, అంటే చేసే పద్ధతులు, నడిపించే మూమెంట్. ఈ చేంజెస్ వల్ల కూడా మన బాడీలో డిసీజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయుర్వేదాలు చెప్తున్నారు. ఓకే సార్. సార్, అలాగే సత్వ అవజయ చికిత్స అంటూ ఉంటారు. అసలు సత్వ అవజయ చికిత్స అంటే ఏంటి? సో ఆయుర్వేదంలో మనకి 3 చికిత్సలు చెప్పారండి. ఒకటి దైవ వ్యపాశ చికిత్స, ఇంకోటి యుక్తి వ్యపాశ చికిత్స, ఇంకోటి సత్వ అవజయ చికిత్స. అంటే ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చాక ఫస్ట్ మనం ట్రీట్ చేయాల్సింది ఏంటంటే సైకాలజికల్ ఎంటిటీ. అంటే ఈ కాలంలో అంటాం చాలామంది, మీరు జస్ట్ పేషెంట్తో మాట్లాడితేనే వాళ్ళకి వ్యాధి తగ్గిపోయిందని చెప్తుంటారు జనరల్గా. సో అది ఎలా వస్తుందంటే ఇట్స్ కంప్లీట్ ఇంటర్ కనెక్టింగ్ ఆఫ్ ద డిసీజ్డ్ పేషెంట్ టు అవర్ సెల్ఫ్. అంటే ఆ పేషెంట్ యొక్క మాటతోనే, అంటే నవ్వుతూ మాట్లాడుతుంటేనే పేషెంట్ మనల్ని, ఓ ఈ డాక్టర్ గారు చాలా బాగా చూస్తున్నారు, సో దట్స్ ఎనఫ్ అనే ఫీల్లోకి వచ్చేసారు. అంటే నౌ డేస్ నో బడీ ఈస్ గివింగ్ టైమ్ టు స్పీక్ విత్ పేషెంట్. Directly they are going to diagnosis and they are writing blood tests, then directly writing medicine going. But ఆయుర్వేదంలో చెప్తుంది ఏంటంటే కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిలింగ్ అనే పదం ద్వారా ఆటోమేటిక్గా పేషెంట్ యొక్క అంతరాత్మలోకి వెళ్ళి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మనం కనుగొని ఆటోమేటిక్గా దాని యొక్క ఆన్సర్ ఇస్తే ఆటోమేటిక్గా సత్వావజయ చికిత్స అవుతుంది. ఓకే సార్, అలాగే చాలామంది ఈ రోజులో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వయసు ప్రమేయం కారణంగా, ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు. అసలు ఆందోళనకి ప్రత్యేకంగా కారణం ఏంటంటారు? సో ప్రజెంట్ ఉన్న మోడర్న్ వరల్డ్లో ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు చాలా స్పీడ్ లైఫ్లో ఉంది. అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు పరిగెట్టే గుణం వచ్చింది. దీనివల్ల ఏంటంటే మనకి తెలియన ఇంటర్నల్గా ఒక స్ట్రెస్ అనేది బిల్డ్ అవుతుంది. దాన్నే మనోవికారం అంటాం. సో దీనికి కారణం వచ్చేసి ఏంటంటే కంప్లీట్ ఇంకంపాటబుల్ ఫుడ్స్, అంటే తినే ఆహారంలో కూడా లోపాలు. అంటే జనరల్గా మనం ఫుడ్స్ తింటూ ఉంటాం, ఆ ఫుడ్స్ అతిగా స్పీడ్గా తినడం, లేదా చాలా తక్కువ తినడం, లేదా ఇంప్రాపర్ టైంలో తినడం, అంటే నైట్ 12కి తినడం. అంటే మనకి డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడు ఎంత తినాలి అనేది కూడా ఆయుర్వేదంలో జీవనం చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మనం హెవీగా తినాలి, ఎందుకంటే మనకి మార్నింగ్ సూర్యుడు ఉంటాడు, నైట్ చంద్రుడు ఉంటాడు. చంద్రుడు ఉన్నప్పుడు ఏం చేయాలి, తక్కువ తినాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, నైట్ టైం
హెవీ ఫుడ్స్ తీసుకోవడం, అంటే చికెన్ తీసుకోవడం, మటన్ తీసుకోవడం, నైట్ 12 o'clockకి బర్గర్స్, పిజ్జా, అలా డిఫరెంట్ మైదా ఇలాంటి ఐటమ్స్ తినడం వల్ల ఆటోమేటిక్గా బాడీలో ఇండైజెషన్ పెరుగుతుంది. ఇండైజెషన్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఒబిసిటీ వస్తుంది. ఒబిసిటీ రావడం వల్ల ఏమవుతుంది, బాడీలో తమోగుణం వస్తుంది. అంటే తమోగుణం అంటే లెథార్జీ. ఈ లెథార్జీ రావడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ప్రతి ఒక్క పని అనేది చాలా స్లో అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఈ సైకాలజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే సైకాలజికల్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా వస్తున్నాయి సార్, దాని గురించి మీరు ఏమంటారు? సో ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ఎలా ఉందంటే, ఈవెన్ మనం ఒక 5 years 6 years కిడ్ తీసుకున్నా దే ఎడిక్టెడ్ టు స్క్రీన్ టైం. అంటే ఎక్కువసేపు మొబైల్స్ చూడడం, దాంతోపాటు ఫ్యామిలీతో బాండింగ్ అనేది తగ్గిపోయింది. అంటే జనరల్గా చూస్తుంటుంటే ఈరోజు తాత ముత్తాతలు ఉండి పిల్లల్ని నడిపించి, పిల్లల్ని అన్నీ చూపించి ఇలా చేయాలి, ఇలా ఉండాలి, భగవద్గీత నేర్పించి అన్ని రకాలైన ఎంటిటీస్ నేర్పించేవారు. ఇప్పుడు ఏమైంది, ఓన్లీ స్క్రీన్ టైం. ఆ స్క్రీన్ చూస్తూ పేరెంట్స్ కూడా ఏమైపోతున్నారంటే, ఓకే మా పిల్లవాడు స్క్రీన్ చూస్తున్నాడు, మాకు డిస్టర్బెన్స్ లేదు, హ్యాపీగా మేము ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం వాళ్ళు అని అనుకుని అలా వదిలేయడం వల్ల ఈవెన్ ఆటిజం అని, అంటే సైకియాట్రిక్ డిసీజ్ కూడా వస్తున్నాయి. ఆటిజం అని, ఏడిహెచ్డి అని, అంటే అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివ్ చైల్డ్, ఏడిహెచ్డి అని, ఇలా డిఫరెంట్ మనోవైకల్యం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే దాన్ని ఏమంటాం అంటే బేబీ గ్రోత్ అనేది కూడా, అంటే మైల్ స్టోన్స్ కూడా తగ్గిపోతున్నాయి. సో బెటర్ మనం పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే ఇలాంటి మనోవైకల్యం రాదు. ఈ రోజుల్లో చాలా మంది డిప్రెషన్కి లోన్ అవుతున్నారు సార్. అసలు డిప్రెషన్ని ఆయుర్వేదంలో ఎలా ట్రీట్ చేస్తారు? యా, ఈ డిప్రెషన్ ఆయుర్వేదంలో ఏమంటాం శోక వ్యాధి అంటాం. అంటే ఇట్స్ కంప్లీట్ సాడ్నెస్ ఆఫ్ లైఫ్. సో ఈ డిప్రెషన్ కారణాలు ఏంటంటే, ఒక్క అయిష్ట అంటే ఇష్టం ఉన్నది మనకి జరగకపోతే ఆటోమేటిక్గా మనం బాడీలో మనోవైకల్యం వస్తుంది. అంటే వీఆర్ నాట్ రీచింగ్ టు ద లెవెల్, అంటే మనకు కావాల్సింది మనకు జరగకపోతే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించి ఆటోమేటిక్గా డిప్రెషన్ అనే వ్యాధి వస్తుంది. దాన్నే మనం ఎలా చెప్పచ్చు అంటే వికారం అంటాం, మనోవ్యాధి అంటాం. ఇది ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆహారం. అంటే తినే ఆహారంలో మలినాలు ఎక్కువ ఉండవు, అంటే ఇంప్రాపర్ ఫుడ్స్, అంటే రీఫ్రిజిరేటెడ్ ఫుడ్స్, అలా ఇలాంటి ఫుడ్స్ అన్నీ తీసుకోవడం బాడీలో ఇండైజెషన్ పెరిగి ఆటోమేటిక్గా మనకి మనోవికారం కూడా జరుగుతుంది. సో ఆయుర్వేదంలో చెప్తుంది ఏంటంటే, సత్వ ఆహారం తీసుకోవాలి. అంటే వెరీ ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోవడం కూడా మనకి డిప్రెషన్ అనేది తగ్గుద్దని చెప్తుంది. అంటే మనకి ఏ ఫుడ్ తయారు చేసినా వితిన్ 3 hours దాన్ని తీసుకోవడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మన బాడీలో ఆరా బిల్ట్ అయ్యి ఈ డిప్రెషన్ నుంచి మనం దూరంగా వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే, మెయిన్ కారణం ఫర్ డిప్రెషన్ ఏంటంటే, మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు. అంటే మనం ఏమైనా ఒకటి అనుకుంటే అది జరగలేదు, దాన్ని మనం ఎలా రెక్టిఫై చేయాలి అని ఆలోచించకుండా ఆటోమేటిక్గా మనలో మనం వేరే వాళ్ళకి చెప్పకుండా మనమే ఎక్కువగా చింతించి, చింతా జ్ఞానం అంటాం, అంటే ఓవర్ థింకింగ్ ఆల్సో లీడ్స్ టు డిప్రెషన్. సో ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఆయుర్వేదంలో కూడా ఇలాంటి డిప్రెషన్ గురించి క్లారిటీగా చెప్పారు. సార్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు. అసలు స్ట్రెస్ తగ్గించడానికి ఆయుర్వేదంలో ఏమైనా చికిత్స ఉంటుంది? యా, సో జనరల్గా ఏంటంటే, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇరిటబిలిటీ, అంటే ప్రతిదాన్ని మనం సాధించలేకపోతే వెంటనే రియాక్ట్ అయిపోవడం, వెంటనే కోపం తెచ్చుకోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. దీనివల్ల ఏంటంటే ఇంటర్నల్గా సెల్యులర్ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అంటే బాడీలో ఉన్న సెల్స్లో ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోయి ఆటోమేటిక్గా పేషెంట్ అనేవాళ్ళు డయాబెటిక్, థైరాయిడ్, ఇలా ఒబిసిటీ, అంటే ఇలా లైఫ్ స్టైల్ డిసీజ్ కూడా వెళ్ళిపోతుంది. సో మనం దీన్ని క్లియర్ చేయడానికి ఏంటంటే, ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. అంటే పంచకర్మ అంటే శిరోధార, శిరోవస్తి, పీచు, ఇలాంటి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ వల్ల ఆటోమేటిక్గా రిజ్యూనేట్ అయ్యి బాడీలో టాక్సిన్స్ బయటికి పోయి మంచి మనో ఆరోగ్యం వస్తుంది. థ్యాంక్ యూ. అలాగే మానసిక ఆరోగ్యానికి ఆహారం చాలా ముఖ్యం అంటారు. అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటే మానసికంగా ఆరోగ్యం బాగుంటుంది? సో మన ఆయుర్వేదంలో చెప్తుందంటే 3 ఆహారాలు ఉన్నాయి. ఒకటి సాత్విక ఆహారం, రెండోది రాజసిక ఆహారం, మూడోది తామసిక ఆహారం. అంటే సాత్విక ఆహారం అంటే ఇట్స్ వెరీ ప్యూర్ అండ్ వెజిటబుల్ ఫుడ్. నెక్స్ట్ రజో ఆహారం, ఇట్స్ రిలేటెడ్ టు నాన్ వెజ్. అండ్ తమో ఆహారం అండ్ రీఫ్రిజిరేటెడ్ ఫుడ్, అంటే ఉన్న ఫుడ్ని మళ్ళీ రీఫ్రిజ్ చేసి తీసుకోవడం వల్ల తమో ఫుడ్ కింద అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ కాలంలో చాలామంది ఎంత లైట్ ఫుడ్ తీసుకున్నా కానీ చాలా లెథార్జిక్గా ఫీల్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా చెప్పాలంటే, మన ఇంట్లో చేసుకునే ఒక ఇడ్లీ పిండి ఒక 1/2 kg తీసుకుని వాళ్ళు 3-4 days రీఫ్రిజిరేట్ చేసి దాన్ని కంటిన్యూగా తింటూ ఉంటారు. అంటే ఈరోజు దోశ వేస్తారు, రేపు ఇడ్లీ వేస్తారు, వెల్లుండేమో డిఫరెంట్ ఐటమ్స్తో దాన్ని రీఫ్రిజిరేట్ తినడం వల్ల దాంట్లో ఉన్న తమో గుణం వల్ల మైండ్ కూడా చాలా కామ్ అయిపోయి, అంటే లెథార్జిక్ స్టేజ్కి వెళ్ళిపోతాం. సో వాట్ ఎవర్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆన్ ఫుడ్. కాబట్టి మనం ప్యూర్ ఫుడ్ తింటే అవర్ మైండ్ విల్ వెరీ ప్యూర్. ఇఫ్ యూ టేక్ ద రీఫ్రిజిరేట్ ఫుడ్ అవర్ బాడీ విల్ ఆల్సో లైక్ దట్. సో మనం ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎలా తినాలి అని మనం జాగ్రత్తగా ఆలోచించుకుని తింటే ఇట్స్ ఏ అమృత. అలాగే భావోద్వేగ ఆరోగ్యం గురించి అసలు ఆయుర్వేదం ఏం చెప్తుంది? సో భావోద్వేగాలు అంటే మనకి
ఆయుర్వేదం చెప్తుందంటే అరిషద్వర్గాలు: ఇచ్ఛ, ద్వేష, రాగ, కామ, క్రోధ, మోహ, లోభ, ఈర్ష్య, మద, మాత్సర్య. సో ఇలాంటి డిఫరెంట్ టర్మ్స్ని ఆయుర్వేద జీవన విజ్ఞానంలో చెప్పారు. అంటే ఇది ఇప్పుడు వచ్చింది కాదు, ఎప్పటి నుంచో మన జీవితంలో ఒక తెలియని ఒక ఆందోళనని క్రియేట్ చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే మనం మంచి స్పిరిచువల్ బుక్స్ తీసుకోవడం, మంచి టైం స్పెండ్ చేయడం, నేచర్తో మనం అనుసంధానం అవ్వడం, ప్రకృతితో మన అనుసంధానం, మంచి ఆహారం తీసుకోవడం, ధ్యానం చేయడం, మెడిటేషన్ చేయడం, దాంతోపాటు వ్యాయామం చేయడం. అంటే వ్యాయామం చేయడం వల్ల కూడా మనోశక్తి పెరుగుతుంది, మనోబలం అంటాం. సో ఎందుకంటే ఆయుర్వేదం చెప్తుంది ఏంటంటే వ్యాయామం లాఘవం కర్మ సామర్థ్యం వ్యాయామ దుపజయితే విభక్త ఘనగాత్రత్వం. అంటే ఆ వ్యాయామం వల్ల ఏమవుతుందంటే శరీర, ఇంద్రియ, మనో అంటే టోటల్ ఓవరాల్గా మెంటల్, ఫిజికల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు మన ఈ మనోవికారానికి మంచి ఆహారాన్ని, మంచి మానసిక స్థైర్యాన్ని పెంచుకునే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మంచి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే నిద్ర మానసిక ఆరోగ్యానికి చాలా సంబంధం ఉందంటూ ఉంటారు. అసలు నిద్ర లేకపోతే చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది. దాని గురించి మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉందంటే, ఇప్పుడు 100 మందిని తీసుకుంటే దాంట్లో 70 పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్సామ్నియా, అంటే నిద్రలేమి. దాన్ని నిద్రానాశ అంటాం ఆయుర్వేదం. ఈ నిద్రానాశానికి కారణం ఏంటంటే కఫ రోగం, అంటే బాడీలో కఫం తగ్గిపోవడం వల్ల కూడా నిద్ర రోగం వస్తుంది. అంటే జనరల్గా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఈ కాలంలో ఏం చేస్తుంటే తిన్న తర్వాత పడుకుంటున్నారు. అంటే మధ్యాహ్నం తిన్న వెంటనే ఒక 2-3 అవర్స్ పడుకుంటున్నారు. సో దీనివల్ల కూడా నిద్ర తగ్గిపోద్ది. దాంతోపాటు మెంటల్ టెన్షన్, స్ట్రెస్, దాంతోపాటు ఓవర్ స్క్రీన్ టైం, అంటే నైట్ 12 వరకు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇలాంటి సోషల్ మీడియాలో ఎక్కువ వెళ్ళడం వల్ల కూడా మనకు ఆటోమేటిక్గా మన బాడీలో ఉన్న కఫతత్వం తగ్గిపోయి మైండ్ అనేది ఓవర్ యాక్టివిటీ అయ్యి ఆటోమేటిక్గా స్లీప్ క్వాలిటీ తగ్గిపోతుంది. అంటే స్లీప్ క్వాలిటీ అంటే మనం ఓన్లీ టైం ఒకటే కాదు, స్లీప్కి రిథమ్ ఉంటుంది, స్లీప్ క్వాలిటీ ఉంటుంది, స్లీప్ డ్యూరేషన్ ఉంటుంది, స్లీప్ లేటెన్సీ ఉంటుంది. ఇలా స్లీప్ అనేది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇది చాలా తగ్గిపోతుందని ఈ మధ్యన యూరోపియన్ రీసెర్చ్లో కూడా చెప్పారు. కాబట్టి ఈ స్లీప్ తగ్గిపోవడం వల్ల కూడా చాలా రోగాలు వస్తాయి. మనం అనుకుంటాం ఏముందిలేండి స్లీపు, మనం హ్యాపీగా 4 అవర్స్ నిద్రపోతే మనకు బోల్డ్ టైం ఉంది, మనకి ఇంకా బోల్డ్ పని చేసుకోవచ్చు, నైట్ డ్యూటీ చేసుకోవచ్చు, సంపాదించవచ్చు అనుకుంటాం. కానీ జీవితంలో చెప్పింది ఏంటంటే ఆయుర్వేదంలో నిద్ర, ఆహారం ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంత ఇంపార్టెంట్. ఈ రెండే, దీస్ ఆర్ ద 2 పిల్లర్స్. ఈ పిల్లర్స్ కనుక మన బాడీలో మెయింటైన్ అయితే ఆటోమేటిక్గా వీ కెన్ రీచ్ 100 years ఆఫ్ లైఫ్. కానీ ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఉందంటే ఇంప్రాపర్ హ్యాబిట్స్, ఇంప్రాపర్ ఫుడ్స్ అండ్ ఇంప్రాపర్ స్లీప్. సో ఇంప్రాపర్ స్లీప్ వల్ల యూ విల్ నాట్ బిలీవ్ యూ మే గెట్ హార్ట్ అటాక్ ఆల్సో. అంటే ఈ స్లీప్ అనేది తగ్గిపోవడం వల్ల హార్ట్ అటాక్ రావచ్చు, దాంతోపాటు మనకి బీపీ పెరగచ్చు, దాంతోపాటు లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ ఒబిసిటీ, దాంతోపాటు మనకి డయాబెటీస్, ఇలాంటి డిఫరెంట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో బెటర్ ఈ స్లీప్ని మనం ఆయుర్వేదిక్లో చాలా డిఫరెంట్గా డీల్ చేయొచ్చు. సో ఈ స్లీప్ని మనకి పెరగాలంటే మంచి శిరోఅభ్యంగం, అంటే తలకి రోజు ఆయిల్ అప్లై చేయడం, దాంతోపాటు కాళ్ళకి ఆయిల్ అప్లై చేయాలి. అంటే మనకి జీవితంలో ఏం చెప్పాడంటే ప్రతి నాడి, అంటే ప్రతి సెల్ అనేది ఎండ్ అయ్యేది కాళ్ళకి మెడదకి 2 అంటాం, చూసా విన్నారా? మన మెడదు మోకాల్లో ఉందంటాం. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్. సో మన కాళ్ళకి మసాజ్ చేయడంలో కూడా నిద్ర పడుతుంది. దాంతోపాటు తలకి సరస్వతి ఆయిల్ అప్లై చేయడం వల్ల కూడా మైండ్ కామ్ అవుతుంది. దాంతోపాటు మెడిటేషన్ చేయడం వల్ల కూడా మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. దాంతోపాటు మనం ఎవ్రీడే ఒక 30 minutes పాటు బుక్స్ చదువుకోవాలి. సో మన మైండ్ అనేది కంప్లీట్ ఒక ఇన్నర్ కోర్తో మనకి బాడీ డెవలప్ అవుతుంది. అదే మనం మొబైల్ స్క్రీన్ చేస్తూ ఉంటుంటే వీఆర్ మూవింగ్ ఇంటూ డిఫరెంట్ పాత్వేస్. దాన్ని వాత దోషం అంటాం. వాత దోషం పెరిగితే ఆటోమేటిక్గా స్లీప్ తగ్గిపోతుంది. సో ఇలాంటి జనరల్ ప్రాణాయామ, వ్యాయామ, ధ్యాన ఇవన్నీ చేయడం వల్ల మంచి మానసిక స్థైర్యం పెరిగి మంచి నిద్ర వస్తుంది. సార్ అలాగే ఆధునిక సైకాలజీకి ఆయుర్వేదం మద్దతు ఇస్తుందంటారా? సో ప్రజెంట్ ఎలా ఉందంటే ట్రెండ్, ఒక పేషెంట్ వచ్చారంటే వాళ్ళని మనం మెడికేషన్తో వీ కెన్ డీల్ అప్ టు 30% వాళ్ళు. బట్ ఈ సైకాలజికల్ కౌన్సిలింగ్, అంటే ఈ సత్వ అవజయ చికిత్స, అంటే బాడీలో మన మైండ్ని మనం కనుక స్టెబిలైజ్ చేస్తే మన బాడీలో ఎంత పెద్ద వ్యాధి ఉన్నా కవర్ అవుతుంది. మనం అనుకుంటాం సో వీడికి ఎన్ని మందులు ఇచ్చినా తగ్గట్లేదు ప్రాబ్లం, ఏం చెప్పినా వినట్లేదు అనుకుంటాం. కాబట్టి ఈ సైకాలజికల్ ఎంటిటీని ఆయుర్వేదంతో కొలాబరేట్ చేస్తే, ఇంటిగ్రేట్ చేస్తే వీ కెన్ డూ మెనీ మిరాకిల్స్. అంటే ఒక కౌన్సిలింగ్ ఇస్తూ దాంతోపాటు ఆయుర్వేదిక్లో జరిగే పంచకర్మలు, అంటే శిరోధార, శిరోవస్తి, ఇలాంటి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇంటిగ్రేటెడ్ ఇవ్వడం వల్ల పేషెంట్కి బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. అదే కనుక మనం సైకోట్రోపిక్ డ్రగ్స్ ఇచ్చినా ఆటోమేటిక్గా పేషెంట్ అనేవాడు ఒబెసిటీ వచ్చి డిఫరెంట్ మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా ఆయుర్వేదిక్తో మనం సైకాలజీ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ అని వస్తాయి. సార్ అలాగే మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేద చికిత్సలు సురక్షితం అంటారా?
సో మానసిక ఆరోగ్యానికి ఆయుర్వేదం చికిత్సలు అంటే యాక్చువల్ జనరల్గా ఆయుర్వేదం చెప్తుంది ఏంటంటే శరీర ఇంద్రియ సత్వ ఆత్మ సంయోగ దారి జీవితం. సో ఎవ్రీథింగ్ ఈస్ రిలేటెడ్ టు బాడీ అండ్ మైండ్. సో మైండ్కి మనం డైరెక్ట్గా ఏం చేయలేం కదా, బాడీకి చేసాం అనుకోండి మైండ్ కూడా కామవుతుంది. సో దాన్ని శిరోధార అంటాం. శిరోధార అంటే కంటిన్యూగా ఒక 30 మినిట్స్ పాటు తలపైన మెడికేటెడ్ ఆయిల్స్ అంటే సరస్వతి ఆయిల్, బ్రాహ్మీ ఆయిల్, జటామాంస డిఫరెంట్ ఆయిల్స్ మన తలపై నుంచి పోర్ చేసి దాన్ని మనం స్టిమ్యులేట్ చేయడం వల్ల మైండ్ కామ్ అయ్యి మంచి స్లీప్ని పొందే అవకాశం ఉంటుంది. సరే, అలాగే ఆయుర్వేదం ప్రకారం విద్యార్థులు సరైన అంటే చదువుకునే టైంలో కూడా ఈ ఆయుర్వేదం ఇంప్లై చేస్తే వాళ్ళు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు ఫాలో అయితే వాళ్ళు చదివే అంటే డైలీ రొటీన్లో కూడా కొంచెం డిఫరెన్షియేషన్ వస్తుందంటారు. సో ఆయుర్వేదంలో ఏం చెప్తుందంటే దినచర్య అంటాం. దినచర్య అంటే దినేచర్య అంటే మార్నింగ్ 4:30కి లెగాలి. దాన్నే బ్రహ్మముహూర్తం అంటాం. బ్రహ్మముహూర్తే ఉత్తిష్టే స్వస్థో రక్షార్థం ఆయుష అంటే మార్నింగ్ మనం 4:30కి లేచి ఆ టైంలో స్నానం చేసి మనం ఇవన్నీ జపం ఇవన్నీ చేసుకోవడం వల్ల మంచి ఆయుష్ ఆరోగ్యం పొందుతుందని ఆయుర్వేద జీవన విజ్ఞానంలో చెప్పారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్ ఏం చేయాలంటే మార్నింగ్ 4:30కి అంటే మనకి 3 దశలు ఉంటాయండి. ఒకటి సత్వకాలం అంటే మార్నింగ్ టైం, రజోకాలం ఆఫ్టర్నూన్ టైం, ఈవినింగ్ ఇస్ కాల్ తమోకాలం. అలా 3 కాలాలు ఉంటాయి. ఈ 3 కాలాలని మనం ఎప్పుడు ఏం చేయాలని తెలుసుకుంటే వీల్ గెటింగ్ ద బెస్ట్ టైం ఫర్ మైండ్. కాబట్టి మార్నింగ్ మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ మొత్తం చాలా కూల్గా ఉంటుంది. మనకి ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి స్ట్రెస్ ఉండదు, బయట పొల్యూషన్ ఉండదు, నేసెంట్ ఆక్సిజన్ ఉంటుంది. సో ఇలాంటి టైంలో మనం ఏం చేసినా విల్ గెటింగ్ బెస్ట్ రిజల్ట్స్. అదే రజోకాలం అంటే ఇట్స్ సంథింగ్ లైక్ మోడరేట్ ఆస్పెక్ట్. ఈ మోడరేట్ ఆస్పెక్ట్లో మనకి ఏంటంటే మోర్ పొల్యూషన్ ఉంటుంది, సౌండ్స్ వస్తాయి. సో ఈ టైంలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేం. అదే తమోకాలం వీ హ్యాస్ టు గో ఫర్ స్లీప్ బికాస్ మన బాడీలో బయో రిథమ్ అని ఉంటుంది. అంటే బయో రిథమ్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేయాలో మన బాడీలో ప్రీఫిక్స్గా ఉంటుంది. కానీ మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి నైట్ 7 to 8 మధ్యలో నిద్రపోవాలి. అదే మనం నైట్ 12 వరకు నిద్రపోకుండా ఉంటే మన బాడీలో వాతం పెరిగిపోయి బాడీలో పెయిన్స్ వచ్చి డిఫరెంట్ ఇన్సామ్నియా, ఇందరు చెప్పినట్టు నిద్రలేమి, స్లీప్ ఉండదు, ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మన విద్యార్థులు అనేవాళ్ళు ఖచ్చితంగా ఈ దినచర్య ఫాలో అవ్వాలి. దినచర్య అంటే మార్నింగ్ టైంకి మినిమం 4:30 to 5:30 మధ్యలో లెగడం, 5:30కి లేచాక మంచి హాట్ వాటర్ బాత్ చేయడం, దాంతోపాటు మనకి దంతధావన టూత్ బ్రషింగ్ చేసుకోవాలి, దాంతోపాటు మల విసర్జన, దాంతోపాటు వ్యాయామం ఎక్సర్సైజ్, నెక్స్ట్ సూర్య నమస్కార చేయడం వల్ల అంటే మైండ్ అండ్ బాడీ విల్ బి రిలాక్సింగ్ బోత్ బికాస్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ విత్ ఇడా అండ్ పింగళ నాడి. వీ హ్యావ్ 2 నాడీస్, ఇడా అండ్ పింగళ, రైట్ అండ్ లెఫ్ట్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే సుషుమ్న అంటే బ్రహ్మరంధ్రం దగ్గర యాక్టివేషన్ వస్తుంది, సహస్రధర చక్ర యాక్టివేట్ అవుతుంది. ఆటోమేటిక్గా మన బాడీలో మెంటల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతాయి. జనరల్గా ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ 1 or 2 ఐదర్ మూన్, ఐదర్ సూర్య, సన్ అండ్ మూన్. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేస్తే మనకి ఇలాంటి మెంటల్ ఇంబ్యాలెన్స్ కూడా రావు. ఓకే సరే, అసలు మనోవికారాలలో పంచకర్మ ఎందుకు ఉపయోగిస్తారు? సో ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందంటే జనరల్గా ఒక పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళకి మనం ఇవ్వగలిగిన ఒకటి మెడిసిన్ ఇస్తాం, దాంతోపాటు ట్రీట్మెంట్స్ ఇస్తాం. సో మనం మెడికేషన్ అనేది అందరికీ సెట్ అవ్వదండి. సో మెడికేషన్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దుష్యం, దేశం, బలం, కాలం, సత్వం, సాత్మ్యం, తదా ఆహార అవస్థాశ్చ. ఇప్పుడు ఈ కాలంలో చూసుకుంటే ఈ మందులు వాడుతుంది వేడి చేస్తుంది సార్, ఈ మందులు వాడుతుంది బరువు పెరిగిపోతున్నాను సార్, ఈ మందులు వాడుతున్న నాకు ఇరిటబిలిటీగా ఉంటుంది సార్, ఈ మందులు వాడుతున్న నాకు గ్యాస్ట్రిక్ వస్తుంది సార్, ఇలా మల్టిపుల్ కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఆయుర్వేదిక్లో మనకి డిటాక్సిఫికేషన్ ఉంది. డిటాక్సిఫికేషన్ అంటే మనకి ఒక మెడికేటెడ్ గీ ఇస్తాం. ఆ గీ ఒక 5 to 6 days పాటు తీసుకోవాలి. ఇది తీసుకున్నాక ఒక 2-3 days పాటు బాడీ అంతా మసాజ్ చేసి స్టీమ్ బాక్స్లో పెడతారు. ఆటోమేటిక్గా బాడీలో ఫ్యాట్, కొలెస్ట్రాల్, నీరు ఎన్ని కరిగిపోయి చివన్న విరేచన కర్మ అంటాం, ఒక మెడిసిన్ ఇస్తాం. ఆటోమేటిక్గా విరేచన ద్వారా బాడీలో టాక్సిన్స్ అన్ని బయటికి పోయి వీల్ లాస్ అరౌండ్ 4 to 5 kgs. ఇట్స్ కాల్డ్ డిటాక్సిఫికేషన్. సో ఇలాంటి డిటాక్సిఫికేషన్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల మన బాడీ బాగుంటుంది, దాంతోపాటు మైండ్ కూడా బాగుంటుంది. బికాస్ శరీర ఇంద్రియ బోత్ ఆర్ కనెక్టెడ్, బాడీ అండ్ మైండ్ ఆర్ కనెక్టెడ్. సో ఆటోమేటిక్గా మనకి శరీరానికి ట్రీట్మెంట్స్ చేస్తే మనసు కూడా యాక్టివేట్ అవుతుంది. చాలా థ్యాంక్ యూ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసారు కదా, ఇది వాటి మనోనేత్రం ప్రోగ్రామ్. రేపు మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను.